వనదేవతలు కొలువైన పుణ్యస్థలి సరికొత్త కళను తెచ్చుకుంది. మేడారం మహాజాతర ప్రాంగణం కొత్త రూపుతో కలకళలాడుతోంది. ఆధునిక హంగులతో ఆధ్యాత్మికతను మేళవించి గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా వనదేవతల ప్రాంగణం రూపుదిద్దుకుంటోంది. వందల ఏళ్లైనా చెక్కు చెదరకుండా మహా అద్భుతంగా వనదేవతల గద్దెలను తీర్చిదిద్దుతున్నారు. సమ్మక్క సారళమ్మ వీరత్వానికి శిల్ప రూపం ఇస్తున్నారు. మరో నెల రోజుల్లో మహాజాతర జరగబోతోంది. మరి పనులు ఎక్కడి వరకు వచ్చాయి? ఈ 30 రోజుల్లో పనులు పూర్తవుతాయా? మేడారం మహాజాతర ఇన్నాళ్లు ఒక లెక్క, ఈ ఏడాది నుంచి మరో లెక్క. ఈసారి మహాజాతరలో వనదేవతలు కొత్త గద్దెలపై భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. సరికొత్తగా మలచబడిన గిరిజన దేవతల ప్రాంగణాన్ని వీక్షించేందుకు కోట్లాది మంది భక్తుల కళ్లు ఆశగా చూస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా గొప్ప సంకల్పంతో మేడారం మహాజాతర ప్రాంగణాన్ని గిరిజన సంప్రదాయాన్ని పాటిస్తూ ఆధునిక హంగులు జోడిస్తూ మహాద్భుతంగా తీర్చిదిద్దుతోంది. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. సుమారు 25,50,00,000 రూపాయలతో రూపొందించిన మాస్టర్ ప్లాన్ పనులను అధికారులు అత్యంత వేగంగా పూర్తి చేస్తున్నారు. వచ్చే నెల 28 నుంచి జరగబోయే మహాజాతర నాటికి భక్తులకు సరికొత్త అనుభూతిని అందించేలా ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఆదివాసీ గిరిజన సంప్రదాయాలకు ఆచారాలకు భంగం కలగకుండా వనదేవతల పూజారుల సూచనల మేరకే ఈ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మేడారం జాతరకు భక్తులు ప్రతి ఏటా పెరుగుతున్నారు. జాతర సమయంలో ఒక్కరోజే లక్షలాది మంది భక్తులు వనదేవతల దర్శనానికి వస్తున్నారు. అందుకే ప్రధాన గద్దెల ప్రాంగణాన్ని భారీగా విస్తరించారు. అంతేకాకుండా వందల ఏళ్లైనా చెక్కు చెదరకుండా పూర్తిగా కృష్ణశిల రాళ్లతో అద్భుతమైన ప్రాకారాన్ని నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాల కోసం సుమారు 4,000 టన్నుల గ్రానైట్ రాయిని ఉపయోగిస్తున్నారు. ప్రతి గద్దెకు 8 పిల్లర్ల చొప్పున మొత్తం 32 రాతి పిల్లర్లతో గద్దెల ఆధునికీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 40 అడుగుల వెడల్పుతో 3, 30 అడుగుల వెడల్పుతో 5 స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. వృత్తాకారంలో ఉండే గద్దెల చుట్టూ 8 స్తంభాలు, మధ్యలో వెదురు బొంగులతో తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను కూడా ప్రభుత్వం ఆధునీకరించి కొత్తగా రూపునిస్తోంది. ఈ నిర్మాణంలో మరో ప్రత్యేకత ఏమిటంటే ఆలయం చుట్టూ నిర్మించిన రాతి గోడలపై ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా అద్భుతమైన శిల్పాలను చెక్కుతున్నారు. ఆదివాసీల చరిత్రను రాతి చిత్రాలు, చిహ్నాలుగా మలుచుతున్నారు. 7,000కు పైగా చిత్రాల ద్వారా గిరిజనుల పుట్టు పూర్వోత్తరాలు, వారి జీవనశైలి, వనదేవతల చరిత్రను భక్తులకు కళ్లకు కట్టినట్లు వివరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన స్వాగత తోరణంపై సమ్మక్క వంశీయుల చరిత్ర తెలిపే 59 బొమ్మలు చెక్కించారు. ఒకప్పుడు సాధారణ గుడిసెల్లో కొలువైన తల్లులు ఇప్పుడు ప్రపంచమే అబ్బురపడేలా కళ్లు చెదిరే కళాకృతులతో కూడిన రాతి మందిరాల్లో కొలువుదీరబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో మేడారాన్ని ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈ నూతన హంగులతో 2026 మహాజాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందనున్నాయి.